మైనింగ్ అది ఆ కొండకి ఆనుకొని మైనింగ్ జరుగుతుంది. ఆ మైనింగ్ చేస్తూ కొండకు కూడా క్రాక్లు వచ్చేసినాయి. బ్లాస్టింగ్ చేస్తా, విపరీతమైన బ్లాస్టింగ్ చేస్తా, మిషన్లు భారీ యంత్రాలు పెట్టి చాలా ఆ కొండనే కొద్ది కాలానికి అసలు కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉంది. దానికోసంగా మీ మీడియా ముఖంగా అందరికి నాయకులకి అధికారులకి తెలపాలనే దాంతో నేను మీ ముందుకు వచ్చాను. ఒగ్గు కృష్ణయ్య అనే అతను వైసీపీ గవర్నమెంట్లో కొందరు నాయకుల అండతో ఆ మైనింగ్ లీజును పొందారు. అది తెలుసుకొని నేను హైకోర్టు ఇక్కడ ఉండే అధికారులకి విజయవాడలో ఉండే అధికారులకి అందరికీ తెలిపాను. ఎవరు స్పందించకపోతే హైకోర్టుకు కూడా పోయాను నేను. హైకోర్టు ఆర్డర్లు వచ్చినాయి దాన్ని ఆపుదల చేయమని. అయినా కానీ అసలు లెక్క చేయకుండా ఆ కొండని తవ్వేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్లో అయినా బాగా దానికి న్యాయం జరగద్ది అని అనుకుంటే కొద్ది రోజులు ఆపారు. మళ్ళీ గత వారం రోజుల నుంచి విపరీతంగా మిషన్లు పెట్టి బ్లాస్టింగ్ చేస్తా తవ్వేస్తూ ఉన్నారు. దీని మీద హైకోర్టుకు పోయి కోర్టు స్టేలు ఇచ్చారు. దీని మీద 200 మీటర్లు వదిలేసి చేసుకోమన్నారు. 200 మీటర్లు కాదు కదా, 2 మీటర్లు కూడా వదలలేదు. ఆ కొండనంతా ఇప్పటికే చాలా ధ్వంసం అయిపోయింది. కొద్ది కాలం పోతే 1 సంవత్సరం 6 నెలలు పోతే కొండ కూడా కనపడదు. దీని మీద పురావస్తు శాఖ వాళ్ళు కూడా పరిశీలించారు. ఈ పరిశీలించిన వాళ్ళు వచ్చి మన కలెక్టర్ గారికి, అప్పుడుండే కలెక్టర్ గారికి, కమిషనర్కి, మైనింగ్ అధికారులకి అందరికీ ఇది కొండ 2000 సంవత్సరాల నాటి కొండ, ఇది చాలా పుణ్యక్షేత్రమైన కొండ. ఇది జైన్లు ఉన్నప్పటి నుంచి ఉంది. ఇది వెంటనే దీన్ని ఆపండి అని కూడా ఇచ్చారు వాళ్ళు ఇచ్చినా కానీ ఎవరు స్పందించలేదు. దానివల్ల హైకోర్టు వారు కూడా దీన్ని వదిలేసి చేసుకోమన్నాం. దీన్ని 200 మీటర్లు వదిలినామని కానీ వదలడం లేదు. ఈ విధంగా ఇప్పుడు కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు.